వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఎల్బీ నగర్ లో పెర్రిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. అనంతరం 4 గంటల 30 నిమిషాలకు కౌంటింగ్ ప్రారంభమయ్యి 6 గంటలకు గెలుపోటములు తెలవనున్నాయి. మొత్తం 900 ఓట్లతో ఓటింగ్ జరుగుతుంది. నా పేరు అంగిరేకుల నాగార్జున, ప్రస్తుతం అధ్యక్షుడిని. పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు చాలా ఒక అభ్యర్థులు 3 ఉన్నారు, పోటీ అభ్యర్థులు. ఒక అధ్యక్షునికి ఎన్నిక జరుగుతుంది. కానీ గౌరవ ధర్మకర్తలందరూ చక్కగా మంచిగా చాలా సహకారం అందిస్తున్నారు. చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా వరకు ఓటు హక్కు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్యంలో ఎట్లా ఓటింగ్ ఉంటుందో ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళందరి ఇచ్చిన సంపూర్ణ సహకారంతో చక్కని వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా అందరికీ కోరేది ఏంటంటే రాని వాళ్ళు కూడా వచ్చి ఎన్నికలు ఇంకా పాల్గొనాలని కోరుతున్నాము. ఇప్పటికే దాదాపు ఒక 40% దాకా ఓట్లు నమోదైనాయి. ఇంకా 4 గంటలకు టైం ఉంది. సాయంత్రం 4 గంటల వరకు ఎవరైనా మన ధర్మకర్తలు రాని వాళ్ళకు ఈ మెసేజ్ చూసి కూడా రాండి, అందరికీ మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని. ఈరోజు మాకు మా హాస్టల్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాల్లో చాలా చక్కని, ఎప్పుడు ఇట్లా జరగలేదు ఎన్నికలు. చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా ఇదే వాతావరణంలో ప్రశాంతంగా జరిగి కౌంటింగ్ కూడా సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటుంది. అంటే ఒక 9:15కు స్టార్ట్ అయింది, 4:15కు ముగిస్తాము. ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. మంచిగా రిజల్ట్ కూడా చాలా ఆశాజనంగా ఉంటుంది. 3 అభ్యర్థులు కూడా మంచిగా పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి సహకారం ఇస్తున్నారు. మరి ఈ మీడియా మిత్రులకు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు కూడా ఈ ఇష్యూను ఎక్కువ మా ధర్మకర్తలకు చేరవేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంత చక్కని సహకారం ఇచ్చినందుకు మరొకసారి వారందరికీ మా గౌరవ ధర్మకర్తలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వసతి గృహానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి టోటల్గా 904 మంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు. మరి దాంట్లో ఈరోజు 3 క్యాండిడేట్లు, కాంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారు. ఆ 3 కూడా ప్రజాస్వామ్యయుత పద్ధతిలో మరి వివిధ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఓటు హక్కుని వినియోగించుకొని సరే ఎవరి ఎజెండా, మేనిఫెస్టో వాళ్ళకు ఉన్నది. ఆ విధంగా అభ్యర్థుల్ని ఒక ప్రజాస్వామ్యయుత పద్ధతిలో ఓటింగ్ తోటి పాల్గొంటున్నారు. కాబట్టి ధర్మకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో సుహృద్భావ వాతావరణంలో, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి కన్వీనర్ కానీ, ఈ ఎలక్షన్ సంబంధించిన కమిటీ మెంబర్స్, అధ్యక్షులు, ముఖ్యంగా అధ్యక్షులు, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా మరి గత కొంతకాలం నుంచి చాలా ఇది డెమోక్రటిక్ వేలో జరపడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఆ విధంగానే ధర్మకర్తలు సహకరించారు. మరొకసారి ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే రోజు కౌంటింగ్ కూడా ఉంది. ఆ కౌంటింగ్లో కూడా మరి ఎవరు గెలిచినా కూడా గెలుపు ఓటములు సహజం కాబట్టి ఎవరు గెలిచినా కూడా అందరూ కూడా ఒక మాన విజయంగా భావించి అందరూ కూడా మరి ఇదే విధంగా హాస్టల్ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ధర్మకర్తలందరికీ కూడా మరి ఇంకా రాని వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించవలసిందిగా మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెరకకుల విద్యార్థి వసతి గృహంలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు రామినేని శ్రీనివాసరావు, కోదాడ. తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. మరి ఇటువంటి మా యొక్క పెరక కులం ఆ రోజు 50 సంవత్సరాల కింద మరి ఖైరతాబాద్లో అంత సెంటర్లో మా పెరక కుల పెద్దలు మరి కోట్లాది రూపాయల ఆస్తిని ఆడొక బిల్డింగ్గా, దానికి అనుబంధంగా ఒక ఉప్పల బిల్డింగ్ను కూడా మా పెద్దల సహకారంతో కొనటం జరిగింది. కొంతమంది హైదరాబాద్లో కుల పెద్దలనే కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఇది ఒక విధంగా పక్కకు తీసుకొస్తున్న పరిస్థితిలో గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి మన ధర్మకర్తలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోవాలి, ఇది ఏదో 10 మంది అనుకొని ఆయనకొక్కడికి దండేసి కత్తెమోళ్ళకి అయిపోయింది వినాన్మాజ్ చేసి చెప్పి పంపుతున్నారని చెప్పి ఒక వాతావరణంతో కొత్త ఒరవడి తీసుకురావాలని, కొత్త ఆలోచన తీసుకురావాలని, కొత్త మార్పులు జరగాలని, హాస్టల్కి గర్ల్స్ హాస్టల్ తీసుకోవాలని మరి అట్లాంటి ఆశయాలతోని పోయినసారి మా నాగార్జున గారు, మా బావగారు అధ్యక్షులకు వచ్చారు. వారికి కూడా ఈ 3 ఏళ్లలో గర్ల్స్ హాస్టల్ కొనడానికి 2 సార్లు భయాన్ని ఇచ్చినా కూడా డబ్బులు తిరిగి మళ్ళా రిటర్న్ ఇప్పేయడం జరిగింది కొంతమంది ఇబ్బందుల వల్ల.
అంటే వారి పెత్తనం వారిదే సాగడం కోసం చేస్తున్న శుభ సందర్భంలో ఇలాంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగడానికి తీసుకొచ్చిన మా యొక్క కుల సోదర ధర్మకర్తలు అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఓటింగ్ జరగడం చాలా మంచి శుభ చూసుకొని ఓటింగ్ చేస్తూ ఉన్నారు. మరొక్కసారి సాక్షి టీవీ వారి ద్వారాగా అందరం కూడా మరి అన్ని టీవీలు నిజానికి ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకొని మరి గెలిచిన వారు ధనియాకుల కృష్ణ కప్పు శాసన గుర్తుకి అత్యధికమైన రాష్ట్రం అంతా కూడా కొత్త వరవడి కొత్త మార్పు అని చెప్పి తీసుకొచ్చారు. ఆయనకి వారి పక్కనే ఒలిశెట్టి సత్యనారాయణ గారు అని వారికి ఒక కాలేజీలు వారికి కూడా 14 రకాలుగా మెదక్ జిల్లాలో కాలేజీలు నడిపిస్తున్నారు. వారు సెక్రటరీగా రాబోతూ ఉన్నారు. దానికి ఇటువంటి విజయం మరి చేకూరి మరి గర్ల్స్ హాస్టల్ కూడా తీసుకొని అందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ కులమంతా ఒకే తాటిపై నడుచుకుంటూ ముందుకు పోవాలని ఈ యొక్క టీవీ ద్వారాగా మేము ఆపేక్షించి కోరుకుంటున్నాం.